నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రపంచం గర్వపడే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని వెల్లడి. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రం పచ్చదనంతో కలకలాడే విధంగా ముందుకు వెళ్లాలని సూచన. పర్యావరణ పరిరక్షణ అనే పదానికి కార్యరూపం దాల్చే విధంగా పనిచేస్తామన్న ఎమ్మెల్యే బొండా ఉమా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పిలుపు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలో హిడెన్ కెమెరాల కలకలం. నిరసన తెలుపుతున్న విద్యార్థులు బాధితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవటం పొరపాటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2047కి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని, 2047కి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రపంచం గర్వపడే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. తెలుగు భాషను గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, భాష లేకపోతే మన మనుగడే ఉండదని చంద్రబాబు నాయుడు అన్నారు. మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూలం మన భాష. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాషగా ఉందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అత్యధికులు తెలుగు వారేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసము పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలలా చాటు చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. తెలుగు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని పోరాడి నెల్లూరు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఇంగ్లీషే జీవితం అన్నట్టు వ్యవహరించిందని అన్నారు. భాష అనేది కమ్యూనికేషన్ కోసమే. మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే జ్ఞానం పెరుగుతుందని అన్నారు. తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతానని ఆయన అన్నారు. ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ఉండే ఆదాయానికి ఆ రోజు ఉండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది. నేను ప్రగాఢంగా నమ్ముతాను, ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు. 2047 ఆ సంవత్సరం మీరు చూస్తే 100 సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా 1గా 2గా ఉంటుంది. అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో, దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నాలెడ్జ్ ఎకానమీలో ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానత తగ్గించడం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా, రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు
పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకల్లాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉందని, విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పదానికి కార్యరూపం దాల్చేలా హరితాంధ్రం కోసం అడుగులు వేసి భవితకు పచ్చదనాన్ని అందజేసేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. వన మహోత్సవం 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బిషప్ హాజరయ్య బాలికల కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, శాసనసభ్యులు బొండ ఉమా మహేశ్వరరావు హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణంలో సమతుల్యత లోపించడం కారణంగా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా తుఫాన్, ఉప్పెన, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మానవుని మనుగడ మరింత జటిలమయ్యే అవకాశం ఉందని అన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం ద్వారా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 30,000కు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని అన్నారు. తద్వారా అటవీ విస్తరణను 33% పెంచనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి గుర్తుగా ఏక్ పేడ్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడిన వారమవుతామని అన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చెరువుగట్లు, కాలువగట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్లాన్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి సోపానమని, వాతావరణ సమతుల్యానికి దోహదపడే చెట్లను విరివిగా పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థి దశ నుండే మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో మొక్కల ఆవశ్యకత, ప్రయోజనాలు గుర్తించి ప్రజలను చైతన్యవంతులుగా చేసేందుకు వన మహోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున
మొక్కలు నాటేందుకు వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మొక్కలు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడటంతో పాటు జీవాలు, పక్షుల జీవనానికి మనుగడకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అటవీ శాఖ అధికారులు ఎం సోమరాజు, ఎన్ భానుప్రకాష్, జి దుర్గారా, బి సాయి శివకుమార్, ఎన్ నరసింహారా, బిషప్ హజరయ్య కళాశాల కరస్పాండెంట్ టి రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2024 వన మహోత్సవం, అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బిషప్ హజరయ్య స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ అంటే నాకెంతో ఇష్టం. మొన్న కూడా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా అదే చెప్పా. మళ్ళా మీ స్కూల్లో ప్రోగ్రాం అనగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడవచ్చు, కలవచ్చు అని చెప్పి ఈ స్కూల్కి వెంటనే రావడం కూడా జరిగింది. ఇప్పుడే డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే అధికారులు, మీ కరస్పాండెంట్స్ గారు అందరూ కూడా చెప్పారు వన మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి, చెట్లు మొక్కలు ఎందుకు నాటాలి, ఆ మొక్కలు మనకి ఏం చేస్తాయని దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుని ఆశీర్వాదం ఉంది కూడా అన్నట్టుగా రాత్రి నుంచి వర్షాలు పడి మనం ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ప్రతి మొక్క తనంతట తానే బతికే విధంగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనుకోవాలి. సో ఇంత మంచి తలంపు చేసినందుకు దానికి మనందరం కూడా చేదోడుగా మన బాధ్యతగా ఒక మొక్క నాటి దాని బాధ్యతని, దాన్ని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఆ విధంగా మన దేశంలో ఉండే 140 కోట్ల జనాభా కూడా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఒక మొక్క నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకుంటే 140 కోట్ల మొక్కలు ఈ వర్షాకాలంలోనే మనం పెంచిన వాళ్ళం అవుతాం. మనం ఒక్కళ్ళని పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత అనుకుంటాం, కానీ ఆ ఒక్కొక్కరు చేరి 140 కోట్లు అంటే ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న 33% ఫారెస్ట్ కవర్ ఇట్టే అయిపోతుంది. సో మనం అందరం చిన్నవాళ్ళము, మనం ఒక్కళ్ళని చేస్తే ఎంత అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయాలి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విద్యార్థులను ఆందోళనపై అధికారులు అడిగి వివరాలను తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు తమ ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు. విచారణలో తప్పు చేశారని తెలితే దోషులు, బాధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు విద్యార్థుల హాస్టల్లోని వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తారని, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న అంశంపై తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో కళాశాలకు వచ్చి విద్యార్థుల నుండి వివరాలను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి, దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి, మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు, దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాను సైతం ప్రభావితం చేసిన లైంగిక వేధింపుల బాధిత ముంబై హిందీ నటి కాదంబరి జత్వాని విజయవాడకు చేరుకున్నారు. గడిచిన 4 రోజులుగా సంచలనమైన నటి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ పోలీసులకు సహకరించేందుకు ఆమె ముంబై నుండి హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడ పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య ఆమె శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సినీ నటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్ లోను విజయవాడ పోలీసులకు ఆన్లైన్ లోను ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో తన దగ్గర ఉన్న ఆధారాలను కేసు వివరాలను అందజేసేందుకు ఆమె విజయవాడ వచ్చారు. కేసుకు సంబంధించి 2 IAS అధికారులతో పాటు ఇంకొందరు పోలీసులు అధికారులు సిబ్బంది రాజకీయ నాయకుల ప్రమేయంపై నిజానిజాలు నిఘా తెలిసేందుకు ఏసీపీ శ్రవంతి రాయ్ని ప్రత్యేక అధికారిగా నియమించిన తరుణంలో దర్యాప్తు బృందం నటి జిత్వాని విచారించి ఆమెపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులకు పూర్తి సహకారం అందించేందుకు ఆమె 2-3 రోజుల పాటు విజయవాడలోనే బస చేయనున్నారు. Support, it means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने बहुत सारे अफसरों का अपने नाम लिया है और दोस्ती कैसी की थी, किस तरह से आपके अटैच देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. ప్రతి పేదవాని సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తుందని అందుకే 3వ సారి కూడా మోడీ ప్రధానమంత్రి అయ్యారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఓబీసీ కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. దేశంలో బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో బలంగా ఉందన్నారు పురంధేశ్వరి. ఏపీలో 2014లోనే 27 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారని, ఇప్పటికే 38 లక్షల మంది సభ్యత్వంతో ఏపీలో బీజేపీ పార్టీ ఉందని అన్నారు. బీజేపీ ప్రస్థానం 2తో పార్లమెంట్లోకి అడుగుపెట్టి ప్రతి 5 సంవత్సరాలకే అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ప్రతిపక్ష కూటమిలు బీజేపీపై అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తెలియజేసినా వాటిని తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్స్ అని ప్రధాని మోడీ అన్నారు. కుల మతాలకి తావలేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశ సమగ్ర అభివృద్ధి కొరకు బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో ఆమె మొక్కలను నాటారు. సంవత్సరంలో సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పట్లో మనం చేసుకున్నాం. అప్పట్లో కార్యకర్తలు కింద బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మంది సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది. సాధారణంగా 6 సంవత్సరాలకు ఒకసారి సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు జరిగితే 3 సంవత్సరాలకు ఒక్కసారి మధ్యంతరంగా మళ్ళీ ఒక్కసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం. సో 2014లో జరిగితే తిరిగి 2019లో సాధారణంగా 3 సంవత్సరాలకు ఒకసారి, కానీ అనివార్య కారణాల వల్ల తిరిగి 2019లో చేసుకున్నాము. అప్పట్లో మరొక 7 కోట్ల మంది పార్టీలో చేరారు. కనుక ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ బలం
18 కోట్ల సభ్యులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014 సంవత్సరంలో 27 లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది. తిరిగి 2019లో అదనంగా ఇంకొక 7-8 లక్షల మంది చేరినటువంటి సందర్భంలో 38 లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా 1980లో 2 పార్లమెంట్ సభ్యులు ఉంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ 240 మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన డ్రై డే కార్యక్రమం ప్రజలకు మేలు చేసే ఒక బృహత్ కార్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో దోమలపై యుద్ధం అనే కార్యక్రమం చేపట్టారని దీని ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో భాగంగా నేడు 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో పర్యటించడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. నీరు నిల్వ ఉండటంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు దోమలపై యుద్ధం అనే కార్యక్రమం చేపట్టారని ఆ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వంలో కొందరు ఎగతాళి చేస్తారని మండిపడ్డారు. దోమలను నివారించడానికి తమ సొంత వాహనాలతో పొగబెట్టడం, కెమికల్స్ చల్లించడం వంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తామని గుర్తు చేశారు. ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ దోమల వలన ఎంత హాని జరుగుతూ ఉందో, గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని ప్రాణాలు కోల్పోయామో ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఆ రోజు నా దురదృష్టం, నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే వాళ్ళు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఎన్నెన్ని మాటలు అన్నారు ఆ రోజు చంద్రబాబు గారిని. దోమల మీద యుద్ధం ఏంటి, ఒక కత్తికి దోమను తగిలిచ్చి రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు. కానీ దోమల గురించి ఒక్కరోజు పొగబెట్టిన సందర్భం లేదు, ఏదైనా కెమికల్ జల్లిన సందర్భం లేదు. మేము మా సొంత వెహికల్స్లో దోమల ముందు కలుపుకుని మన నియోజకవర్గంలో కొన్నిసార్లు చల్లటం జరిగింది. ఆ 5 సంవత్సరాలు చేసిన పాపం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు అనేక మంది వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళండి. దోమకాటు ద్వారా ఇందాక మైకులో చెబుతున్నట్లుగా డెంగ్యూ కానీ లేకపోతే ఇతర టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ దానికోసమే మరలా యుద్ధం ప్రకటించారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తే దోమల బారి నుంచి మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాం. అందువల్ల ఈ డ్రై డేని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా, ఇది ఒక మన కోసం చేసుకునే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు భావించి ఈ కార్యక్రమాన్ని అవలంబించి దానిలో చెప్పిన సూచనలు ఏవైతే ఇళ్లలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, ఆ ఇళ్లలో దాంట్లో నీళ్లు మిగిలిపోతే అక్కడ దోమలు వస్తాయి. ఇలాంటివన్నీ పాటించి మనం ఈ యొక్క దోమల బారి నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన NIRF ర్యాంకింగ్స్ లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు 2 జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించాయని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. ఇంత అద్భుతమైన విజయం సాధించడం గర్వకారణంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన NIRF ర్యాంకింగ్స్ లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు 2 జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించాయని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ 2024లో అత్యుత్తమ పనితీరును కనబర్చినందుకు గాను ఈ ర్యాంకును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఆయన తెలియజేశారు. దేశంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కలిపి ప్రకటించిన ర్యాంకులలో 22వ ర్యాంకును దక్కించుకుందని అన్నారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు ఇన్నోవేషన్ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని అన్నారు. అయితే భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, IITలు, NITలు మొత్తం కలిపి 6,517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడగా తమ యూనివర్సిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ విజయాలు కేఎల్ విశ్వవిద్యాలయం యొక్క సమగ్ర విద్యా విధానానికి స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
అనంతరం యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ డీన్ డాక్టర్ ఎన్బి ప్రసాద్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ లో 35 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజ్ తో 4 పేపాల్ కంపెనీకి 4 విద్యార్థులు, 20 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజ్ తో విద్యార్థులు జేపీ మోర్గన్ కంపెనీకి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పాదసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ తెలియజేస్తూ ఇవాళ కేఎల్ యూనివర్సిటీకి ఇండియా వైడ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎంహెచ్ఆర్డి రిలీజ్ చేసిన ఫ్రేమ్వర్క్లో యూనివర్సిటీ వైడ్ ఇండియా అంతా కూడా 22nd ర్యాంక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు 28th ర్యాంక్ రావడం జరిగింది. సో దీంట్లో మేజర్గా మా ఫ్యాకల్టీ చేసిన కృషి పబ్లికేషన్స్ అవనండి, ప్లేస్మెంట్స్ అవనండి, అలాగే క్లాస్ వర్క్ అవనండి, అలాగే కరికులం డిజైన్ అవనండి, స్కిల్లింగ్స్ అవనండి, ఇవన్నీ కూడా పార్ట్ అవడంతో సో ఈ అచీవ్మెంట్ని సాధించడం జరిగిందని గర్వకారణంగా చెప్తున్నాం. అంతేకాకుండా మేము ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా టైమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోను, క్యూఎస్ ర్యాంకింగ్స్లోను కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో మేము ఉన్నాం. అంతేకాకుండా ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్లో 40th ర్యాంక్లోను, అలాగే ఇంజనీరింగ్ డివిజన్లో మేము 34th ర్యాంక్లోను ఉండడం జరిగింది. ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో మేము ఆల్రెడీ 11th to 50 స్లాబ్లో ఉండడం జరిగింది. సో ఈ అంతటికీ కూడా ఫ్యాకల్టీ యొక్క కృషి, మేనేజ్మెంట్ యొక్క విజను దీనికి కారణం. అంతేకాకుండా రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ ఇవాళ 200 మెంబర్స్ మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. దేశం మొత్తం మీద 6517 యూనివర్సిటీసు ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్కి పోటీ పడ్డాయి. వాటిలో ఐఐటీస్ వచ్చి 22 ఉన్నాయి, ఎన్ఐటీస్ వచ్చి 35 ఉన్నాయి, ట్రిపుల్ వచ్చి 27 ఉన్నాయి. అంటే ఈ మొత్తం ఐఐటీస్ మొత్తం కలిపితే 75 నుంచి 77 వరకు ఉన్నాయి. వీటిల్లో దేశం మొత్తంలో 22వ ర్యాంకు కేఎల్ యూనివర్సిటీకి దక్కింది. అంటే ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఐఐటీసు, ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు అన్నీ కూడా పోటీలో ఉన్నప్పుడు కూడాను కేఎల్ యూనివర్సిటీకి 22వ ర్యాంక్ రావడం నిజంగా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంటే ఈ 2 రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ యొక్క నేము 22వ ర్యాంక్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. మన 2 రాష్ట్రాలు కూడా చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉండగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి మంచి ర్యాంక్ రావడం అనేది ఇది రాష్ట్రానికి కూడా చాలా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. బెన్ సర్కిల్ వద్ద ఆటో స్టాండ్లో లేని వారు ఆ సెంటర్లో ఆటోలు నడపడం వల్ల దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన వారు ఇక్కడ ఆటోలు నడపడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బయట నుంచి వచ్చిన వారు కూడా పోలీసులు నిలుపుదల చేయవలసిన అవసరం ఉందని అన్నారు. వేరే ఊర్లకు సంబంధించిన ఆటోలు కూడా సిటీలో తిరగడానికి పోలీసు ముద్ర వేసి ఇవ్వటం వల్ల తమ పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. ఎక్కువ బండ్లు స్టాండ్లో తిరగటం వల్ల తమ జీవనోపాధి కూడా కోల్పోవలసి వస్తుందని అన్నారు. నా పేరు గోలి సురేష్ అండి. మాది బెంచ్ సర్కిల్ ఆటో స్టాండు. విజయవాడ పరిధిలో గతంలో 2002లో ఆటో పర్మిట్లు సిటీలోకి రాకుండా ఆపడం జరిగిందండి. అయితే ఆ తర్వాత 2006లో పోలీస్ బాండ్లు అని చెప్పి ఇచ్చారు పోలీసు ముద్రలో. వాయి 8600 ఆటోలు తిరగాలని చెప్పేసి అప్పుడున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి రూలు. అయ్యే తిరగాలి, సిటీలో వేరే ఆటోలు రాకూడదనేది. ఆ తర్వాత 2015 టైంలో ఒక 4500 ఆటోలని 5 మండలాలు కలుపుతూ ఒక జీవో ఇచ్చారండి గవర్నమెంట్. ఆ జీవో ప్రకారం ఏదైనా కానీ లెక్కేసుకుంటే సిటీలో 13,100 ఆటోలు తిరగాల్సింది దగ్గర 50,000 ఆటోలు తిరుగుతుంటే ఆ ఆపమని సిటీ ఆటో డ్రైవర్లు మొదటి నుంచి గోల చేస్తూనే ఉన్నాం. మా గోడు ఎవరు పట్టించుకోలేదండి గత ప్రభుత్వాలు కానీ ఏవి కూడా. కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే జరుగుతుందంటే అన్ని ఆటోలను సిటీలో తిరగడమని పర్మిషన్ ఇస్తున్నారండి పోలీసు వారు. పోలీసు ముద్ర అని చెప్పి ఒకటి ఇచ్చేసి వాటికి నెంబర్ సీరియల్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ కూడా విజయవాడ సిటీ, ఎక్కడో ఏలూరులో ఉన్న బండికి కూడా విజయవాడ సిటీ అని రాస్తున్నారు. నేను సిటీ ఆటో డ్రైవర్ని. గతంలో ఎటువంటి ఇష్యూ జరిగినా కానీ పోలీసు వారు మమ్మల్ని సంప్రదించి చేసేవాళ్ళండి. ఇప్పుడు నందిగామ నుంచి, జగ్గయ్యపేట నుంచి, ఏలూరు నుంచి వచ్చి
వాళ్ళు గంజాయి బ్యాచ్ అవ్వచ్చు, బ్లేడ్ బ్యాచ్ అవ్వచ్చు, ఏదన్నా విజయవాడ సిటీలో క్రైమ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది సిటీ ఆటో డ్రైవర్లకి చుట్టుకునే అవకాశం కూడా ఉంది. గతంలో విజయవాడ నగరంలో ఎవరెవరో ఆటో వాళ్ళు వచ్చి లేడీస్ని హెరాస్ చేయటం, లేడీస్ అసభ్యంగా ప్రవర్తించడం, గంజాయిలు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు రావడం జరిగిందండి. వీళ్ళని నియంత్రించడం కోసం అప్పుడు ప్రభుత్వం, అప్పుడున్న గవర్నమెంట్ ఒక జియో తెచ్చింది. జియో నెంబర్ 20 ప్రకారం సిటీ ఆటోలు 8,700 బళ్ళు, తేజాయి ఒక 4,000 బళ్ళు, మార్కెట్లో తిరిగే టెంపోలు ఒక 200 బళ్ళు అండి. మొత్తం కలిపిన 13,000 బళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి ఏ ఆటో వచ్చినా విజయవాడ నగరంలో ట్రాఫిక్ వాళ్ళు ఆటో ఆపి కేసు రాయడం జరిగేది. అప్పుడు ట్రాఫిక్ నియంత్రణ జరిగింది. తోలుతున్నామండి మేము ఎన్నో కష్ట నష్టాలను, ఎన్నో విషయాలను మేము సిటీలో మేము ఇచ్చేసామండి. ఇప్పుడు కమిషనర్ కానీ పోలీసు వారు కానీ కొంచెం వచ్చి వెళ్తుంటారండి. కానీ ఇక్కడ పరిధిలో మేము ఆటో కార్మికులు, సిటీ ఆటో డ్రైవర్లుగా ఇక్కడ కష్టమేంటి నష్టమేంటి అందే సిటీ ఆటో కమిషనర్లు మారినప్పుడు లేకపోతే అధికారులు మారినప్పుడు మమ్మల్ని పిలిచి సంప్రదింపులు జరిగేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎటువంటి కార్యక్రమం జరగకోకుండా అర్ధరాత్రి 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు, వెంటనే హడావుడిగా నెంబర్లు ఇచ్చేసేస్తున్నారు. ఇదైతే పద్ధతి కాదండి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిరసన చేపడుతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించారని, నేడు అవసరం లేకుండా ఇప్పుడు ఎందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫిరాయింపు ప్రోత్సహిస్తున్న తీరుపై మండిపడ్డారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించవలసిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోతున్నాయని, కూటమి ప్రభుత్వానికి బలం ఉన్న ఇతర పార్టీ నుండి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం పిలుపు మేరకు రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగిన ధరలు తగ్గించాలి, అదేవిధంగా ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అధిక ధరల గురించి మాట్లాడతారు. ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ పెద్దగా మాట్లాడంలే. ఇంకా గవర్నమెంట్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి వారికి ఏమాత్రం ఇష్టం ఉండడం. కాబట్టి ఏమంటే విపరీతంగా ధరలు పెరిగినా సరే, ప్రజలు సతమతం అవుతున్నా సరే వారి తరఫున వాణి వినిపించే వాళ్ళు లేకుండా పోయారు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో గద్దెనెక్కినప్పుడు ఆ రోజు 420 రూపాయలు వంట గ్యాస్ ఉంటే ఇవాళ అది 900 రూపాయలు చేరింది. ఆ రోజు 60 రూపాయలు 1 లీటర్ పెట్రోల్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 110 రూపాయలు. ఆ రోజు 50 రూపాయలు ఉండే డీజిల్ ధర ఇవాళ 100 రూపాయలకు వచ్చింది. అవే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు వాటికంటే ఎక్కువ పెరిగినాయి. నిజంగా నాకే ఆశ్చర్యమవుతుంది. కందిపప్పు 210 రూపాయలంట, 1 కేజీ కందిపప్పు 210 రూపాయలు, 1 బియ్యం కేజీ 70 రూపాయలు, వేరుశనగ నూనె 220 రూపాయలు. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోయి సాధారణ మానవులందరూ కూడా, సామాన్య మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల అసౌకర్యాన్ని గుర్తించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బీబీగూడెం తోటపల్లి రోడ్డుకి మోక్షం లభించింది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్తో మాట్లాడి 20 లక్షల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో 29 కోట్ల రూపాయలు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు. బీబీగూడెం ఫ్లైఓవర్ నుండి తోటవల్లి వరకు 9.4 కిలోమీటర్ల మేర R&B రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. కొంతమేర పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్ ఎలమంచిలి వెంకటరత్నంకు వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదని అన్నారు. దీంతో ఆయన పనులు ఆపేశారని చెప్పారు. ప్రజల ఇబ్బందులు గుర్తించిన తాను కాంట్రాక్టర్తో చర్చలు జరిపి నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడంతో తనపై నమ్మకం ఉంచి రోడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చారని అన్నారు.
ఈ రోడ్లో 2 కిలోమీటర్ల నూజివీడు పరిధిలో ఉంటుందని, మిగతా 7 కిలోమీటర్లు గన్నవరం నియోజకవర్గ పరిధిలో వస్తుందని అన్నారు. తనపై నమ్మకంతో 20 లక్షల వ్యయంతో ప్రస్తుతం రోడ్డు మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్ ఎలమంచిలి వెంకటరత్నం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాబోయే కాలంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 260 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, కానీ వారికి సెంటు స్థలం కూడా ఇవ్వలేని స్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. 1000 ఎకరాలకు పైగా భూములను ఇస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తారని, అది తన పనితీరుకు నిదర్శనమని అన్నారు. రాబోయే కాలంలో గన్నవరం దశ దిశ మారుస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంతా చిన్న, మండవ లక్ష్మి, మేడేపల్లి రమ, బోయపాటి బుల్లయ్య, నల్లబాబు, పడమట పాండురంగారావు, ఎనమదర సతీష్, పాలడుగు నాని, ఎర్రయ్య, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారి మరమ్మతు పనులను ప్రారంభించేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే యార్లగడ్డకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో కారు వెళ్ళాలంటే కారు టైర్లు కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది. గతంలో ఈ యలమంచిలి వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయన్న నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల ఇబ్బందులు తిరుగుతామని ఉద్దేశం గతంలో 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి తోటపల్లి వరకు 9.4 కిలోమీటర్లు పార్క్ మీద ఉంటుంది. 2 కిలోమీటర్లు పైబడి నూజివీడులో ఉంటుంది. మిగతా 7 కిలోమీటర్లు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఇబ్బందులు తొలగిద్దాం, తర్వాత రోడ్డు వేసినప్పుడు చూద్దాం, ఈ డబ్బులు కావాలని ముందుకు వచ్చినందుకు కాంట్రాక్టర్ ఎలమంచిలి వెంకటరత్నం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఈ రోడ్లు బాగోని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు. మిగతా అన్ని మేము చూస్తాం. అట్లాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కానీ ఇవాళ మల్లవల్లిలో 260 మంది పారిశ్రామికవేత్తలు అప్లై చేస్తే కనీసం సెంట్ ల్యాండ్ కూడా లేదు. వాళ్ళకి ఒక 1000 ఎకరాలను ఎక్వైర్ చేయగలిగితే కూడా సరిపడా పారిశ్రామికవేత్తలు చుట్టూ తిరుగుతున్నారు. అది నా పనితీరుకు నిదర్శనంగా భావిస్తూ రాబోయే కాలంలో గన్నవరం దశ దిశ మారుస్తానని తెలియజేస్తాం. అలాగే మరోసారి కాంట్రాక్టర్ గారిని మాట్లాడిన గ్రామ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అప్పట్లో గంట అరగంట మంత్రులు వ్యవహారం, మొన్న సాయిరెడ్డి శాంతిల అంశం, ఇప్పుడు సకల శాఖ మంత్రి అరాచకం, ఇలా 5 ఏళ్లలో అడ్డు అదుపు లేకుండా వైసీపీ నేతలు చెలరేగి అమాయక మహిళల జీవితాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ఎవరికీ రక్షణ లేదన్న ఆయన జరిగిన వాటన్నిటికీ కర్త, క్రియ, కర్మ సజ్జలేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు ఆరోపించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు సినీ నటి జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని అన్నారు. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశామన్న ఆయన గంట అరగంట మంత్రులు ఏమన్నారో రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్ని ఇన్ని కావన్న ఆయన ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేశారని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదంబరి కేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం, అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, ఫ్యాన్ టిప్పి చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయిరెడ్డి శాంతి, అదొక పెద్ద ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరికీ తెలుసు. ఆయన ఈ కాదంబరి కేసులో వెనకుండి ఆడిచ్చినటువంటి వైనం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి
నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న పులిచెంతల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి మిగులు జలాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం గంటకు పెరుగుతూ వస్తుంది. పైన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో దిగువకు మిగులు జలాలను విడుదల చేసిన తరుణంలో గురువారం రాత్రికి సుమారు 1.5 క్యూసెక్ల వరద నీరు చేరుకోగా అది కాస్త శుక్రవారం నాటికి 3.5 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీల నుండి 12 అడుగుల మేర నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో బ్యారేజ్ నిండుకొండను తలపిస్తుంది. బ్యారేజ్ నీటి సామర్థ్యం నిండిన సందర్భంలో మిగులు జలాలను బ్యారేజ్ 70 గేట్లను అడుగు మేర ఎత్తి 3,18,350 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇదే సందర్భంలో సాగునీటి అవసరాల కోసం 16,201 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 3,35,051 ఉండగా కాలువలకు సముద్రంలోకి విడుదల చేసిన నీటితో అవుట్ ఫ్లో 3,35,051గా ఉంది. ఇది కాస్త శుక్రవారం అర్ధరాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండగ అని హోంమంత్రి వంగల్పూడి అంత అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహించామని చెప్పారు. నియోజకవర్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించారని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, ఎన్డీఏ నేతలకు మంచి జరగాలని వరలక్ష్మీదేవిని ప్రార్థించానని ఆమె తెలిపారు. శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఒక శుభపరిణామ పండుగ అది. ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తాంబూలాలు తీసుకొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని, ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది. నిజంగా చాలా మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం కావడంతో భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చారు. ఉదయం వర్షం పడటంతో భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. వర్షం తగ్గడంతో క్రమంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా భక్తులను ఒక వరుస క్రమంలో దర్శనానికి అనుమతినిచ్చారు.
నెల రోజులలో కృష్ణా జలాలను సరఫరా చేయకుంటే బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి కిడ్నీ బాధితుల వ్యధలు తెలియజేస్తామని అన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో దోనిపూడి శంకర్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు పోతున్న కిడ్నీ బాధితుల వ్యధలు పాలకులకు పట్టడం లేదని, కోతవేటు దూరంలో కృష్ణా జలాలు ఉన్నా సరఫరా చేసే నాదులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ తో సంబంధం లేకుండా కిడ్నీ బాధితులకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని, మరణించినటువంటి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు 1 హెక్టార్ భూమి ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మరో ఉదాహరణ కాకుండా తక్షణమే తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సరఫరా చేయకుంటే నెల రోజులలోగా రక్షిత మంత్రి సరఫరా చేయకపోతే చలో అమరావతి, ఏకొండూరు, గంపలగూడెం, హనుమల్లంక, విసన్నపేట, తిరువూరు బాధితులతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈలోపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. వారిని కూడా కలిసి సమస్యలను చెప్పి యుద్ధ ప్రాతిపదిక పైన కృష్ణా జలాలను పైపుల ద్వారా సరఫరా చేసి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్తో భాగస్వామ్యం అయితే పరిష్కారం కూడా చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేసినప్పుడల్లా తూతూ మంత్రంగా ఉద్యమాన్ని నీరుగార్చడానికి, చల్లబరచడానికి చేసేటువంటి చర్యలు కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో నెల రోజుల్లోపుగా కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క ఏకొండూరు ఒకటే గిరిజన అత్యధికులుగా ఉన్నటువంటి ఐడెంటిఫైడ్ చేసినటువంటి మండలం ఏకొండూరు మండలం. కాబట్టి ఏకొండూరు మండలాన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటి వరకు శోచనీయం అన్నమాట. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచం గర్వపడే విధంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు నాయుడు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని వెల్లడి. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రం పచ్చదనంతో కలకలాడే విధంగా ముందుకు వెళ్లాలని సూచన. పర్యావరణ పరిరక్షణ అనే పదానికి కార్యరూపం దాల్చే విధంగా పనిచేస్తామన్న ఎమ్మెల్యే బొండా ఉమా. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని పిలుపు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలో హిడెన్ కెమెరాల కలకలం. నిరసన తెలుపుతున్న విద్యార్థులు బాధితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ ప్రసారమయ్యే డి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.